నా వయసు 33 సంవత్సరాలు. 10 సంవత్సరాలు నాకేం తెలీదని వదిలేస్తే, 23 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఊర్లోనూ, లేకపోతే ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క మండలంలో, గ్రామంలో అప్పటి నుంచి ఇప్పటికి ఇంటున్న సమస్యలు మూడే మూడు. వీధి లైట్లు లేవను, మంచినీరు లేదను, రోడ్లు సరిగ్గా లేదను. ఇవే 23 సంవత్సరాల నుంచి ఇవే వింటున్నాం. ఎక్కడ చూసినా ఇవే వింటున్నాం. ఇవే సమస్యలు ఈరోజు కూడా చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చి ఆ ఊర్లో కుళాయిలు, మంచినీటి కుళాయిలను ఓపెనింగ్ చేయడము, రోడ్లు ఓపెనింగ్ చేయడము, ఇవే చేస్తున్నారు. ఇంకొత్తగా చేసింది ఏమి లేదనమాట. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అయిపోతున్నా ఇవే పనులు చేసుకుంటా ఉంటే ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు? మీకు తెలిసినో తెలీదో, యుఎస్లో హెలికాప్టర్ అంబులెన్స్లు ఉన్నాయి. ఏదైనా ఒక సమస్య వస్తే, సపోజు మనం 108 ఎలా ఫోన్ చేస్తామో, వాళ్ళ అంబులెన్స్ ఫోన్ చేస్తే హెలికాప్టర్లు వచ్చి తీసుకెళ్తారు. అంత ఫెసిలిటీ ఉంది. సో మనం మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి వీధి లైట్లు లేవు, రోడ్లు లేవు, మంచినీరు లేదనేసి వీటి కోసమే కొన్ని వందల ముఖ్యమంత్రులు వచ్చి వెళ్తున్నారు. సో వాళ్ళు వచ్చినా కానీ ఈ సమస్యలు అయితే పరిష్కరించలేదన్నమాట. సో వీటి కోసమే మనం పోటీ పడుతున్నాం, వీటి కోసమే కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం. మరి ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడయ్యా? మన జనాలకు ఉద్యోగాలు కల్పించేది ఎప్పుడు? మనకు అంబులెన్స్, హెలికాప్టర్లు వచ్చేది ఎప్పుడు? బుల్లెట్ ట్రైన్లు వచ్చి జపాన్ లాగా మారేది ఎప్పుడు? లేకపోతే చైనా లాగా మారేది ఎప్పుడు? మీకు తెలుసో తెలీదో, చైనా వాళ్ళు గూగుల్ని వాడరు. వాళ్ళకి సపరేట్ సెర్చ్ ఇంజిన్ ఉందన్నమాట. సో ఇలా మనం మారేది ఎప్పుడు? ఈ రోడ్ల కాడనే ఇప్పుడు ఇంకా కొత్త కొత్త సమస్యలు యాడ్ అయినాయి అన్నమాట. మీకు అందరికీ తెలిసి ఈ 1వ తారీఖు వస్తే ఒక కొత్త సమస్య గురించి అంతా మాట్లాడుకుంటా అంటారు. ఆ నాయకుడి వల్ల నిలిచిపోయింది, ఈ నాయకుడి వల్ల నిలిచిపోయింది, చాలామంది బ్యాంకులు కాడ కొట్టుకుంటున్నారని. ఇవేనా సమస్యలు? ఇదేనా డెవలప్మెంట్? ప్రపంచంలో అందరూ ఏదేదో ఇన్వెస్టులు చేసి ఎక్కడెక్కడో పరిగెత్తుంటే మనం మాత్రం రోడ్ల కాడ, మంచినీటి కాడ, కుళాయిల కాడ ఇక్కడే నిలిచిపోయినాం. డెవలప్మెంట్ ఇంకెప్పుడు వస్తుందో, ప్రపంచం ఎప్పుడు మారుతుందో చూడాలి.